టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పుష్ప సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఈ స్టైలిష్ స్టార్ పుష్ప 2లో కూడా ఫస్ట్ పార్ట్ కు ఏమాత్రం తగ్గకుండా పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ మాస్ లుక్లతో ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చే సినిమాలాగా ఈ పుష్ప 2 రానుంది. పుష్ప 2 సినిమాను మెగా ఫ్యామిలీ ప్రభావితం చేస్తుందా? ఏ చేస్తుంది, బి చెయ్యదు, సి కొంతవరకు, డి సంబంధమే లేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే త్వరలోనే రానుంది. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కానుంది. షూటింగ్ మొత్తాన్ని అక్టోబర్ ఎండింగ్ లోగా పూర్తి చేసేలా సినిమా యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. 2020లో అలా వైకుంఠపురం సినిమాతో ఇండస్ట్రీకి హిట్ ఖాతాల్లో వేసుకున్నాడు అల్లు అర్జున్. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నయా రికార్డ్స్ నమోదు చేసింది. అనంతరం దాదాపు 2 ఏళ్లకు పుష్ప చేశాడు. 2021 డిసెంబర్లో విడుదలైన పుష్ప అల్లు అర్జున్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన చిత్రం పుష్ప. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. పుష్ప 2 మూవీ బడ్జెట్ దాదాపు 300 కోట్ల రూపాయలు. దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ విడుదల ఆలస్యమైంది. ఈ మూవీ ఆగస్టు 15 విడుదల కావాల్సి ఉండగా డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈసారి చెప్పిన సమయానికి రావాలని అల్లు అర్జున్ గట్టిగా కష్టపడుతున్నాడు. కాగా పుష్ప 2 అనంతరం అల్లు అర్జున్ చేసే ప్రాజెక్టుపై సందిగ్ధత నెలకొంది. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడు, ఎవరి డైరెక్షన్ లో యాక్టింగ్ చేస్తాడు, రెమ్యునేషన్ ఎంత తీసుకోవచ్చు వంటి విషయాల గురించి ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ సందీప్ రెడ్డి మంగళతో అల్లు అర్జున్ చిత్రాలు చేస్తున్నాడనే వాదన ఉంది. త్రివిక్రమ్ తో అయితే మూవీ కన్ఫర్మ్. అయితే కోలీవుడ్ దర్శకుడు ఆంట్లీతో అల్లు అర్జున్ మూవీ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కి దాదాపు ఖాయమైనట్లు వార్తలు వచ్చాయి. సమంత హీరోయిన్ అంటూ అందరూ అనుకుంటున్నారు. మళ్లీ ఆమె కాదని మరొక హీరోయిన్ తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.